మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే పొగ తాగడం కాదు, పొగ పీల్చుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరమైన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ విషయాలపై అవగాహన కలిగించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఇప్పటివరకు ఏంటంటే ఎవరైనా స్మోకింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లంగ్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ వరకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కరెక్ట్. అయితే స్మోక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పొగ పీల్చడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా అండి. దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాము. సో యాక్టివ్ స్మోకింగ్ అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో, సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, పైప్ స్మోకింగ్ కానివ్వండి, హుక్కా స్మోకింగ్ కానివ్వండి, చేసే వాళ్ళు యాక్టివ్గా వాళ్ళు స్మోక్ చేస్తున్నారు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ పొగని పీల్చే వాళ్ళని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఇందులో రెండు ఉంటాయి. ఒకటి మెయిన్ స్ట్రీమ్ ప్యాసివ్ స్మోకింగ్, ఒకటి సైడ్ స్ట్రీమ్ ప్యాసివ్ స్మోకింగ్ అని. మెయిన్ స్ట్రీమ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు బయటికి ఒక పొగ వదులుతారు, అది పీల్చితే దాన్ని మెయిన్ స్ట్రీమ్ అని అంటాము. సైడ్ స్ట్రీమ్ అనుకోండి, సో ఈ సిగార్ కానివ్వండి, పైప్ కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, ఆ లైట్ ఎండ్ ఉంటుంది కదా, వెలిగించిన ఎండ్, అక్కడి నుంచి వచ్చే పొగ పీల్చడాన్ని సైడ్ స్ట్రీమ్ ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాం. సో ఏది ఎక్కువ హానికరము అంటే సైడ్ స్ట్రీమ్ ప్యాసివ్ స్మోకింగ్ చాలా. సో బేసికలీ మీరు ఇది యూనిట్ అంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే యాక్టివ్ స్మోకింగ్ కన్నా ప్యాసివ్ స్మోకింగ్ చాలా డేంజరస్. సో యాక్టివ్ స్మోకింగ్ వల్ల లంగ్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లంగ్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, లంగ్ ఫంక్షన్ తక్కువ అవుతుందని కానివ్వండి, లేదా లంగ్లో క్యాన్సర్స్ వస్తాయని మనం విన్నాము. అట్ ద సేమ్ టైం అంతే ప్రపోర్షన్లో ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేసే వాళ్ళ దరిదాపుల్లో కొన్ని మీటర్స్ అవి ఉన్నవాళ్ళు, సేమ్ అంటే రూమ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ పొగ పీలిస్తే వాళ్ళకు కూడా అంతే ఈక్వలెంట్గా లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్ అయిపోయిందంటే స్మోకింగ్, ఎవ్రీ 4th పర్సన్ ఈజ్ స్మోకింగ్ అని మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఎపిడమిక్ స్టడీస్ కానివ్వండి, ఇన్సిడెంట్ స్టడీస్ కానివ్వండి చెప్తున్నాయి. సో ఈ స్మోకింగ్ వల్ల చాలామందికి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో కానివ్వండి, ఒక వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఒక పబ్లిక్ ప్లేస్లో కానివ్వండి, ఒకవేళ స్మోక్ చేస్తున్నారనుకోండి, ఎవరన్నా అది పీల్చారు అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమవ్వచ్చు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉన్న బేబీకి ప్రీమెచ్యూర్ గ్రోత్ రావచ్చు. అంటే ప్రీమెచ్యూర్ అంటే గ్రోత్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు, 8th మంత్లోనే 7th మంత్లోనే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. సెకండ్, ఇంట్రాయూట్రైన్ డెత్ కూడా అవ్వచ్చు, అంటే బేబీ యుట్రస్లోనే చనిపోయే అవకాశం ఉంది. ఓకే, ఇవి కొంచెం డేంజరస్ ఎఫెక్ట్స్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఒకవేళ బేబీస్కి ఎవరికైనా ఇంట్లో ఉన్నారు, ఫాదరో మదరో స్మోక్ చేస్తున్నారు, బేబీస్కి ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఆస్తమా ఎఫెక్ట్స్ అనేవి స్మోకర్ వాళ్ళ ఇంట్లో అంటే ఒకవేళ ఇంట్లోనే సేమ్ రూమ్లో వాళ్ళు స్మోక్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆస్తమా అటాక్స్ అనేవి ఎక్కువ ఉంటాయని మనం స్టడీస్ చెప్తున్నాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అంటే పబ్లిక్ స్పేసెస్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. ఓకే, ఇట్ ఈస్ నిమోనియా లాంటిది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అంటే అవే, నిమోనియా రావచ్చు, ఆస్తమా రావచ్చు, సిఓపిడి అని అంటాం. అంటే ఏంటంటే అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనమాట. బేసిక్లీ ఏంటంటే ఎయిర్ ఎంట్రీ అనేది ప్రాపర్గా మౌత్ నుంచి లంగ్స్కి వెళ్ళాలి, అలా వెళ్ళకుండా మధ్యలో అబ్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. అది లంగ్స్ నారో అవటం కానీ, లంగ్స్ ఇలా ఫుల్గా ఎక్స్పాండ్ కాకపోయినా, దేనివల్ల అయినా అది స్మోకింగ్ వల్ల వచ్చే ఒక మేజర్ ప్రాబ్లం. సో దీనివల్ల చాలామందికి స్టార్టింగ్లో జస్ట్ దగ్గు మాత్రమే తెలుస్తుంది, తర్వాత చాలా ఇన్ఫెక్షన్స్ రావటమో లేదా చాలా ఇబ్బందికరమటమో ఇలా బోల్డ్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో బేసిక్లీ ఏంటంటే స్మోకింగ్ అనేది క్విట్ చేస్తే ఈజ్ ద ఐడియల్ థింగ్. లేదు స్మోకింగ్ అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ సిగరెట్ లైక్ అలాంటివి మాత్రమే వస్తుందా, లేకపోతే ఎనీ కట్టెల పొగ కానివ్వండి, లేకపోతే ఫ్యాక్టరీస్ నుంచి నికోటిన్ ఉంది అంటే మనం లేదండి, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్, నికోటిన్ ఉన్న స్మోక్. సో నికోటిన్ ఉన్న స్మోక్ వీటికి కార్సినోజన్స్ ఉంటాయి, వీటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇది మనని లంగ్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్లస్ దీనివల్ల స్ట్రోక్ వస్తుందని కూడా విన్నాము. హార్ట్ లో స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్లో స్ట్రోక్ కానివ్వండి, లేదా అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కానివ్వండి, నిమోనియా కానివ్వండి, లంగ్లో క్యాన్సర్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ బేబీ బర్త్ అంటే ప్రెగ్నెంట్ మదర్స్లో కానివ్వండి, లేదు అంటే ప్యాసివ్ స్మోకింగ్లో కూడా ఇంత క్యాన్సర్ రిస్క్ ఉందని దెర్ ఆర్ సెవరల్ స్టడీస్ దట్ ఆర్ సేయింగ్.
సో ఐడియల్ నో స్మోక్. లేదు ఎవరైనా స్మోక్ చేస్తున్నారంటే వాళ్ళని పబ్లిక్ స్పేసెస్లో కాకుండా వాళ్ళు ప్రైవేట్గా ఒక చోటుకి వెళ్ళి ఎవరు లేని చోట వెళ్ళి వాళ్ళు స్మోక్ చేసుకోవాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. వాళ్ళకి అంతే డేంజర్, పక్క వాళ్ళకి కూడా అంతే డేంజర్. తీసుకునే వాళ్ళకే కాదు, పీల్చే వాళ్ళకి ఎక్కువ డేంజరస్. ఎగ్జాక్ట్లీ అండి. సో అందుకే ఐ థింక్ స్మోకింగ్ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్ యాక్చువల్లీ. రైట్. అంటే చాలా వరకు లంగ్ క్యాన్సర్ రావడానికి రీజన్ ఓన్లీ సిగరెట్ వల్ల, నికోటిన్ వల్ల వచ్చేటువంటి ఈ పొగ తీసుకోవటం వల్లే కాదు. సో నార్మల్గా చాలా మంది ఇంతకు ముందు ఊర్లలో కట్టెల పొయ్యిలు కూడా యూజ్ చేస్తుండేవాళ్ళు కదా. సో దానివల్ల వచ్చే పొగ వల్ల కూడా లేడీస్లోని లంగ్ క్యాన్సర్ అనేది ఉంటాయండి. యాక్చువల్లీ ప్రతి ఒక్క దాంట్లో ఏది యూజ్ చేశారు, ఆ కోల్ ఏంటి, ఆ వుడ్, అలా చాలా అంటే ప్రొఫెషనల్గా, అంటే ప్రొఫెషనల్ పర్పసెస్లో కొన్ని ఇండస్ట్రీస్లో చేస్తారు వాళ్ళు. దానివల్ల లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. లంగ్ క్యాన్సర్సే కదండి, ఎవరి ప్రొఫెషన్కి ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుందని అలా చాలా మెటల్ అయితే కొన్ని ఆర్గన్స్, పీల్చేవైతే కొన్ని ఆర్గన్స్, అట్లా స్కిన్కి కానివ్వండి, రేడియేషన్కి కొన్ని. సో అట్లా ప్రొఫెషనల్ హాజార్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. బట్ ఇది వాళ్ళు చూస్ చేసుకున్న ప్రొఫెషన్. సో మీరన్నా మీకు వద్దు ఆ రిస్క్, మీరు చూస్ చేసుకోకండి, మీరు వెళ్ళకండి. కానీ ఇది మీరు చూస్ చేసి ప్యాసివ్ స్మోకింగ్ అనేది మీరు చేయట్లేదు, వేరే ఎవరో చేస్తుంటే మీకు వస్తుంది. కరెక్ట్. సో అది మీరు చెయ్యంది, మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయాలి. ప్లీజ్ అందరినీ, మీ ఫ్యామిలీ వాళ్ళని, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషెస్ని అండ్ సొసైటీని మంచిగా చూసుకోవాలి అంటే ప్లీజ్ స్టాప్ దిస్. దట్స్ ఇట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్యాసివ్ స్మోకింగ్ పై మాకు ఈ అవేర్నెస్ కలిగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.